మిత్రులందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. మన భారతదేశపు సాంప్రదాయాల్లో హోలీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది. దీన్ని వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే పండగగా, రంగుల పండగగా చెబుతూ ఉంటారు. ఈ పండగ ఆనందం, ఐక్యత, స్నేహభావానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ ఒకే విధంగా రంగుల్లో మమేకమై ఆడుకునేటువంటి పండగ హోలీ. మరి ఇలాంటి హోలీ పండగ ప్రధానంగా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి హోలికా దహనం, అగ్నిపూజ, రంగులాట. మరి ఇది ఏంటంటే చెడును కాల్చే సంకల్పంగా హోలికా దహనం జరుపుతారు. మరుసటి రోజు ఆనందంతో రంగుల ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే చలికాలానికి వీడ్కోలు పలుకుతూ ఎండలు మెల్లగా మొదలయ్యే సంధికాలంలో ప్రకృతి పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ పండగ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. శివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసిందే కామదహనం అనే వేడుకగా మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో, పట్టణాల్లో కూడళ్ల వద్ద కర్రలు, పిడకలతో కాముడి బొమ్మను ప్రతిష్ఠించి నిప్పు పెట్టి దహనం చేస్తారు. ఆ రోజంతా పిల్లలు ఎంతో సంబరాలను జరుపుకుంటూ ఉంటారు. మరి పురాణాల ప్రకారం చూస్తే హోలీ ఎందుకు వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఈ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు శివుని యొక్క పుత్రుని వల్ల మాత్రమే తనకు మరణం లభిస్తుందని గ్రహించి వరగర్వంతో, అహంకారంతో విర్రవీగుతూ దేవతలను చిత్రహింసలకు గురి చేయసాగాడు. సతీ వియోగంతో విరాగిగా మారినటువంటి పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. నిత్యం తపస్సులో ఉండేటువంటి శివుడికి పార్వతితో పెళ్లి జరిపించడం దేవతలకు చాలా పెద్ద సమస్య అయి కూర్చుంది. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలవాలని, ఎలాగైనా ఈ కార్యం జరగాలని మన్మధుని సహాయాన్ని తీసుకున్నారు. మన్మధుడు శివుడిపైకి పూల బాణాలను ప్రయోగించాడు, తపోభంగాన్ని కలిగించాడు. వెంటనే శివుడు ఆగ్రహంతో తన 3వ కన్నును తెరిచి మన్మధుని భస్మం చేశాడు. అంతే, అతడి భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుణ్ణి తిరిగి బతికించాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ఆధ్యాత్మికం తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని ఈ కథ మనకు చెబుతూ ఉంది. అందుకే అలా కోరికలను దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజును కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. ఆనాటి నుండి వాడవాడలా మంటలు వేసి కామదహనం చేసి చెడు దహించి మంచి కలగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ కామదహనం ఒకటే మాత్రమే కాదు, ఇంకొక పురాణ గాథ కూడా ఉంది. అదే హోలికా దహనం, చెడుపై మంచి విజయం సాధించడం. అయితే హిరణ్యకశపుని సోదరి హోలిక. ఈ హిరణ్యకశపుడి యొక్క కుమారుడు విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు. ఎలాగైనా తానే భగవంతున్నని, తననే ఆరాధించాలని హిరణ్యకశ్యపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుని ఎన్నో విధాలుగా బాధలకు గురి చేస్తాడు. ఎలాగైనా తన నామాన్నే జపించాలని కోరగా విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అలా కుదరదని నిరంతరం నారాయణ మంత్రాన్నే జపిస్తూ ఉంటాడు. అయితే అలాంటి హిరణ్యకశ్యపుడు తన సోదరి అయినటువంటి హోలికచే ఎలాగైనా ఇతన్ని చంపివేయాలనే ఉద్దేశంతో దహనం చేసి ప్రహ్లాదుని చంపమని ఆదేశిస్తాడు. కానీ ధర్మపరాత్పరుడైనటువంటి ప్రహ్లాదుడు, పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ధర్మం ముందు ఓడిపోక అతడు దహనం కాకుండా ఉంటాడు. హోలిక మాత్రమే మంటల్లో భస్మమవుతూ ఉంటుంది. ఆ విజయానికి గుర్తుగా ఉత్తరాదిలో చితిని పేర్చి దహనం చేసే ఆచారం కూడా ఉందన్నమాట. అంతేకాకుండా
ఈ యొక్క హోలీ పండగ యొక్క ఉద్దేశంలో శాస్త్రీయమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క కాముని బొమ్మను దహనం చేసే సమయంలో వచ్చే వేడి గాలులకు సూక్ష్మక్రిములు కూడా నశిస్తావని, అంతేకాకుండా రంగులలో కూడా నేటిలాగా కాకుండా పూర్వకాలంలో మోదుగ పూలు, పసుపు, వేప వంటి సహజ రంగులు చర్మ వ్యాధులను నివారించే గొప్ప ఔషధాలుగా ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు. అందుకే ఈ హోలీ పండుగ వేడుకల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా జరుపుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా, ఉత్తరప్రదేశ్, హర్యానా, అట్లా పంజాబు, అనేక రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు విధంగా ఈ హోలీ పండుగను కులం, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆలింగనం చేసుకోవడం ఈ పండుగలోని గొప్ప సామాజిక విలువ. అదేవిధంగా పాత పగలు, ద్వేషాలను రంగులతో కడిగేసి కొత్త స్నేహాలకు శ్రీకారం చుట్టడమే ఈ రంగుల పండుగ యొక్క పరమార్థం. ప్రకృతి ఇచ్చే రంగులతో మనసులోని మాలిన్యాన్ని వదిలించుకొని ప్రేమానురాగాలతో ఈ యొక్క కాముని యొక్క పుణ్యాన్ని, హోలీ పండుగను మనము అందరం ఎంతో సంతోషంగా జరుపుకుందాం. అదే కాకుండా పర్యావరణానికి హాని కలిగించే రసాయన రంగులకు కూడా దూరంగా ఉండి సహజ సిద్ధమైన రంగులతో మాత్రమే పండుగను ఆస్వాదిద్దాం. మనసులోని మల్లాలన్నీ విడగొట్టుకుందాం, మమతల్ని నింపుకుందాం. నమస్కారం, మీ వనజ బలుసాని.